యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బేబీ నేను ఇలా చూసాడంటే మిత్ర పడిపోతాడు. ఏంటిది? పెళ్లి చూపులు జరిగేది మీకు కాదు కదా, నా కూతురికి. ఏదో పెళ్లి కూతుళ్ళలా కొత్త బట్టలు వేసుకున్నారు, వెళ్ళి మార్చుకోండి. ఇద్దరు పాత బట్టలు వేసుకోండి. అనసూయ, మీరు మాట్లాడకండి. చూస్తారే, వెళ్ళండి. ఇదిగో లక్ష్మి, పాత బట్టలు వేసుకోవడమే కాదు, ఈ పెళ్లి చూపులయ్యేంత వరకు మీరు బయటికి రావద్దే, గదిలోనే ఉండండి. వెళ్ళండి. అనసూయ, మళ్ళీ ఏంటండి? ఎందుకో ఈ పెళ్లి చూపులు మనమ్మాయికే అంటే నేను నమ్మలేకపోతున్నానే. నానా, ఏం మాట్లాడుతున్నారండి? జయదేవ్ గారు ఏమన్నారో వెళ్ళలేదా? అంటే ఆయన మొన్న లక్ష్మిని ఉద్దేశించి అన్నారేమో అని. బేబీ, అలాంటిదేం లేదు. నువ్వు రెడీ అవ్వు. ఇలా రండి, రండి. మీకేమన్నా మతిపోయిందా? లక్ష్మిని చూసి సంబంధం కలుపుకోవాలనుకోవడం ఏంటి? అదెక్కడ, నా కూతురెక్కడ? నా కూతురు అందాన్ని చూసి, దాని గొప్పతనాన్ని చూసి ఈ పెళ్లి ఫిక్స్ చేశారు. అందుకే ఆ అమ్మాయిని వాళ్ళింటి కోడలుగా చేసుకోవాలనుకున్నారు. ఆ మాత్రం అర్థం కాలేదా మీ మట్టిపురకి? అది కాదే. మీరు మీ గోల ఎక్కువ ఆలోచించుకోండి. మా బాస్ ఫ్యామిలీ వస్తున్నారు. అంతా ఓకే సార్. ఆల్ క్లియర్ సార్, రావచ్చు. నమస్కారం అండి. నమస్కారం. రండి, లోపలికి రండి. రండి రండి రండి. కూర్చోండి. కూర్చోండి. కాఫీ, టీ ఏమైనా తాగుతారా? ఏమొద్దు. ఇంతకీ లక్ష్మి ఎక్కడా? తను లోపలుంది. ఒకసారి పిలవండి. ఇప్పుడు లక్ష్మి పిలవండి. ఇప్పుడే పిలుస్తాను. హాయ్ బ్రో, వచ్చేసావా? మమ్మీ డాడీ ఎక్కడ కనిపించట్లేదు? అదేంటి నీకు తెలీదా? ఈరోజు వదిని చూడ్డానికి వెళ్తామని చెప్పారుగా.
ఏమైందిరా అలా చూస్తున్నావు? ఒంటి మీద ఈ బురదేంటి? షర్టు మీద ఈ బొట్టు బిల్లేంటి? ఓ, బురద వదిన బొట్టు బిల్ల. చాలా మ్యాటర్ జరిగిందన్నమాట. ఏంట్రా? డెస్టినీ అంటే మామూలుగా లేదు బ్రో. ఆ? ఎస్, పెద్దమ్మ పెదనాన్న నీ పెళ్లి ఫిక్స్ చేయడానికి వెళ్తే దానికి ముందే నువ్వు వదిన దారిలో కలవడం, మీ ఇద్దరికి రోడ్లోనే పెళ్లి చూపులు జరిగిపోవడం, పైగా గిఫ్ట్ కింద వదిన బొట్టు పిల్లను కూడా తెచ్చేసుకున్నావు అంటే నువ్వు సూపర్ బ్రో. రే అదేం కాదురా, అనుకోకుండా జరిగింది అంతే. అనుకోకుండా జరిగితేనే డెస్టినీ అంటారు బ్రదర్. రే నువ్వెన్నైనా చెప్పు, ఎప్పటి నుంచో డెస్టినీ మీ ఇద్దరిని కలుపుతుంది. అదే డెస్టినీ మిమ్మల్ని ఒకటి చేస్తుందన్న నమ్మకం నాకుంది. లక్ష్మి, సారీ, వదిన చాలా మంచి అమ్మాయి బ్రో. పెళ్లి కాకముందే నీ ప్రాణాలు కాపాడుకుంది. నిజంగా వదిన నీ లైఫ్లోకి వస్తే అంతకన్నా లక్ ఇంకొకటి ఉండదు. లక్ష్మి, ఒకసారి నువ్వు బయటికి రా అమ్మా. ఎందుకు పిన్ని? నిన్న వచ్చారే ఒక పెద్దాయన, వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు. పద రా. తను జాహ్నవి. నమస్తే అండి. ఆ బాబు నాని. తను లక్ష్మి కదా? లక్ష్మి కదా? తనేంటో నీకు అర్థమైందనుకుంటా. మేం మీ సంబంధాన్ని చేసుకోవాలనుకుంటున్నాం. మరి మీరేమంటారు? అంతకన్నా కావాల్సిందేముంది? ఇది మా అదృష్టం అనుకుంటాం. అయ్యో బాబోయ్, నాకు ఇలా కలిసొస్తుందేంటి? థ్యాంక్ యూ గాడ్. నిజంగా ఇది మేము ఊహించలేదండి. ఊహించకపోవడం ఏంటి? ఇంత పెద్దవాళ్ళు మాట అన్నారు అంటే అది జరిగి తీరాల్సిందే. మా ఇంటి ఆచారం ప్రకారం కాబోయే కోడలికి లక్ష్మీ ముద్ర ఉన్న బంగారు నాణెం ఇవ్వడం మా సాంప్రదాయం. ఇదిచ్చావంటే ఇంకా అమ్మాయి మా ఇంటి కోడలైపోయినట్లే. చాలా సంతోషం. ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఏమండి?
చేయి చాపమ్మా. గాడ్ బ్లెస్ యూ లక్ష్మి. ఏమండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారండి. మీరు కోడలిగా చేసుకోవాలనుకున్నది మా అమ్మాయి శాలిని, లక్ష్మిని కాదు. శాలిని ఇక్కడుంది. ఆ బంగారు నాణ్యమేదో మా అమ్మాయి శాలిని కదా ఇవ్వాలి. అదేంటి అలా అంటారు? మేం మా కోడలుగా చేసుకోవాలనుకున్నది లక్ష్మిని. అందుకే బంగారం కాయిన్ లక్ష్మి చేతిలో పెట్టాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అవును, మీ అమ్మాయిని కోడలిగా చేసుకుంటామని మేము ఎప్పుడూ చెప్పలేదే. ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు? నిన్న మీరే కదా మీ సంబంధం చేసుకోవడానికి ఏ అభ్యంతరమూ లేదు అన్నారు. పైగా మీకు మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా ఓకే, డబ్బు కాదు గుణ ముఖ్యం అన్నారు. మా అమ్మాయి చాలా చాలా అందంగా ఉంటుంది. పైగా తను మీ ఇంటి కోడలు కావాలని ఆశపడుతోంది. ఇప్పుడు మీరిలా అంటే ఏంటి అర్థం? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అసలు నేను మీ అమ్మాయితో ఇంతవరకు మాట్లాడనే లేదు. అలా అంటానని ఎలా అనుకున్నారు? లక్ష్మి మా అబ్బాయిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో లక్ష్మిని చూడ్డానికి వచ్చాను. తన మాట, నడక, నడవడిక అన్నీ బాగా నచ్చాయి. అందుకు తనని మా ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నాను. అది మీకు అర్థం కాక పొరపాటు పడ్డాను. ఏంటండి పొరపాటు? ఎవరిది పొరపాటు? అంతా మీకిష్టం వచ్చినట్టు జరగాలంటే జరగదు. మీరు చెప్పిందేంటి, చేస్తుందేంటి? పైగా నాకు అర్థం కాలేదంటారా? ఏవైనా సరే నా కూతుర్ని మీ కోడలుగా చేసుకుని తీరాలి. జస్ట్ స్టాప్ ఇట్. ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? మీరు చెప్తే మేము ఈ ఇంటికి రాలేదు. మేము ఇష్టపడి సంబంధం కలుపుకోవాలని వచ్చాం. ఎందుకంటే మా వారు లక్ష్మిని కోడలిగా చేసుకోవాలని ఇష్టపడ్డారు కాబట్టి వచ్చాం. లేదంటే నేను ఈ ఇంటి గడప తొక్కేదాన్నే కాదు. అరవింద, ప్లీజ్. ఏంటండి వీళ్ళు? అసలేమనుకుంటున్నారు? చూడండి, మొన్న మీరు హోటల్లో చేసిన పనికి ఒక్క ఫోన్ డీఎస్పీకి చేశానంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి.
అమ్మా అమ్మా క్షమించండి అమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నా భార్య ఏదో తెలియక అలా మాట్లాడింది. మీకు లక్ష్మి నచ్చింది, అది చాలు. తనని మీ కోడలుగా చేసుకుంటామన్నా మాకు సంతోషమే. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను మిత్రాన్ని ఇష్టపడ్డాను. ఈ సంబంధం నా కోసమే వచ్చిందనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? అమ్మా శాలిని, శాలిని శాలిని చూడు, నీ మొహాన్ని అద్దంలో చూడు. నీది పల్లెటూరి మొహం, నాది సిటీ అందం. నీకు ఇద్దరి సంబంధం అవసరమా? వైజాగ్ సిటీలో మిత్ర అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. అలాంటి అబ్బాయికి నువ్వా? ఛీ! అది కాదు శాలిని. ఏది కాదు? నేను ఇష్టపడ్డాను, నేను చేసుకోవాలనుకున్నాను. నీకు ఇదంతా ముందే తెలుసు కదా? లేదు శాలిని, నాకు అసలు ఈ సంబంధం గురించి తెలీదు. ఏయ్, దొంగ నాటకాలు ఆడకు. నువ్వేంటో నీ మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. నన్ను క్షమించండి, ఏదో ఆవేశంలో మాట జారాను. మీరెలాగూ లక్ష్మిని మీ ఇంటి కోడలుగా చేసుకుందామనుకున్నారు. ఇక మేము కాదనేదేముంది? కాకపోతే నా కూతురు కాదని కాస్త డిసప్పాయింట్ పడ్డానంతే. పర్వాలేదు, నేను సర్ది చెప్పుకుంటాను. లక్ష్మిని తీసుకొస్తాను. మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి అమ్మా, కూర్చో. పైకి ముంగిల కనిపిస్తావు కానీ అనుకున్నంత అమాయకురాలివి కాదు. శాలిని, నేను చెప్పే మాట్లాడకు. నువ్వేంటో నీ ఆలోచన ఏంటో ఇప్పుడు 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 అర్థమవుతున్నాయి. చాలు, ఎందుకు అరుస్తున్నావే? అరుస్తున్నానా? ఇదేం చేసిందో తెలీదా నీకు? మిత్రాన్ని తన్నుకుపోవాలని చూస్తుంది. నేను మాట్లాడతాను బేబీ, నువ్వు బయటికెళ్ళు. అంటే ఇది పెళ్లి చేసుకునే పర్వాలేదా నీకు? బేబీ, నేను మాట్లాడతాను, నువ్వు బయటికెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లక్ష్మి, ఇలా రా అమ్మా. కూర్చో. చూడు, వాళ్ళు ముందుగా నా కూతుర్ని వాళ్ళ కోడలుగా చేసుకుంటారు అనుకున్నాను. కానీ వాళ్ళు నువ్వు కోడలిగా రావాలి అనుకున్నారు. వాళ్ళ గురించి అర్థమవుతుందా నీకు? వాళ్ళు ఇప్పుడే గడికొక మాట మాట్లాడుతున్నారు. అంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఊహించుకో. వాళ్ళు డబ్బున్నోళ్ళు, పైగా అలాంటి మెంటాలిటీతో ఉన్న వాళ్ళతో సంబంధం అంటే మనకి చాలా రిస్క్. కోడలిగా నువ్వు వాళ్ళింటికి వెళ్ళావనుకో, డబ్బుందన్న అహంకారంతో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికీ తెలీదు. నిన్నెలా చూస్తారో ఊహించలేవు. అనవసరంగా నీ జీవితం పాడైపోతుంది కదా. నేనేం చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నానో అర్థమవుతోందా నీకు? పిన్ని, నాకేం అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు బయటకొచ్చి ఈ సంబంధం నీకిష్టం లేదు అని చెప్పు.
నీకు నేనింకో మంచి సంబంధం చూస్తాను. నీకు నచ్చిన అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తాను. లక్ష్మి, నువ్వు వాళ్ళ ముందుకొచ్చి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్తేనే నీ జీవితం బాగుంటుంది.